Hello, story lovers. Welcome back to my channel. Possessive husband, innocent wife 26. కర్ణ ఫ్రెష్ అయి రావడంతో పని మనిషి గ్రీన్ టీ అలాగే బ్రెడ్ టోస్ట్ తీసుకొచ్చి ఇవ్వడంతో అదేంటి ఫ్రూట్స్ తీసుకురాకుండా బ్రెడ్ టోస్ట్ తీసుకొచ్చావు అని అడిగాడు. గుడ్డు ఆరోగ్యానికి మంచిదంట కదా సార్, మేడం బ్రెడ్ టోస్ట్ చేయమంటే చేసి తీసుకొచ్చాను అని చెప్పింది పని మనిషి. ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎవరైనా చెప్పారా అని అడగడంతో లేదు సార్ అని పని మనిషి చెప్పడంతో మరి ఫ్రూట్స్ తీసుకొచ్చినా కూడా హెల్తీగానే ఉంటుంది కదా అనగానే అమ్మగారు చెప్పారని తీసుకొచ్చాను సార్ అని పని మనిషి చెబుతూ ఉంటే ఇప్పుడెందుకురా దాని మీద డిబేట్ పెట్టావు, ఎగ్ ప్రోటీన్ ఫుడ్, అది తింటే నష్టమేమీ లేదు కానీ నోరు మూసుకుని తిను అని చెప్పడంతో సరే అంటూ కర్ణ టోస్ట్ ఫినిష్ చేసి టీ కంప్లీట్ చేసి బుక్ తీసుకోవడంతో కళ్ళు అంత ఎర్రగా ఉంటే ఇప్పుడెందుకు బుక్ తీసుకున్నావు అంటూ ఆ బుక్ తీసి పక్కన పడేసి అలా రెస్ట్ తీసుకో, కళ్ళలో ఐ డ్రాప్స్ వేస్తాను అని అంది వసుంధర. ప్రతి చిన్నదానికి ఐ డ్రాప్స్ వాడకూడదు, రేపటికి నార్మల్ అయిపోతాయి అని చెప్పడంతో ఎక్కడ అవుతాయి, నువ్వు బుక్ చదువుతావు, లేదంటే ఆఫీస్ వర్క్ చేస్తావు, లేదంటే ఏదైనా దిక్కుమాలిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటావు, ఇంకెలా తగ్గుతుంది, 2 నిమిషాలు అని చెప్పడంతో ఇక తల్లి ఊరుకునేలా లేదని అలా బెడ్ మీద ఒరిగాడు. కొడుకు 2 కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేసి కదలకుండా కొద్దిసేపు రెస్ట్ తీసుకో, ఐస్కి రెస్ట్ అవసరం అని చెప్పి పని మనిషి వైపు చూసి నువ్వు ఆ ప్లేట్స్ తీసుకుని నాతో పద అంటూ వెళ్ళిపోయింది వసుంధర. వసుంధర బయటికి వస్తూ ఉంటేనే దాత్రి కర్ణ గది దగ్గరికి వస్తూ బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్న బావ కనిపించడంతో బావకి ఏమైందత్తా, ఈ టైంలో ఎప్పుడు పడుకోడు కదా అని అడగడంతో ఉదయం మీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు వాడి కంట్లో దుమ్ము పడిందంట కదా, అప్పటి నుంచి వాడి కళ్ళు రెడ్గానే ఉన్నాయంట, అందుకే ఐ డ్రాప్స్ వేశాను, రెస్ట్ తీసుకుంటున్నాడు అనగానే అవునత్తా అక్కడ దుమ్ము పడింది, ఊరి అవతల ఉన్న కాలేజ్ కదా అందుకే బాగా గాలి వస్తుంటే కళ్ళలో దుమ్ము పడింది, నేను అప్పటికి దుమ్ము కంట్లో నుంచి ఊదేశాను కానీ బావ కొంచెం సెన్సిటివ్గా ఉన్నట్టున్నాడు అని అంది. ఆ మాట చెబుతూ ఉంటేనే ధాత్రికి నవ్వొస్తుంటే ఎందుకే నవ్వుతున్నావు, నా కొడుకు అలా కళ్ళు 2 ఎర్రబడి బాధపడుతుంటే నీకు నవ్వొస్తుందా అని వసుంధర అడిగేసరికి అబ్బా అలా కాదు అత్త, బావ పైకి స్ట్రాంగ్గా చాలా ఆరోగెంట్గా కనిపిస్తాడు కానీ అంత సెన్సిటివ్ అని నేను అనుకోలేదు. పొలం పనులు చేసుకునే వాళ్ళు, వెనుక వైపు ఆటోల్లో కూర్చుని ప్రయాణాలు చేసే వాళ్ళకి ప్రతిరోజు కంట్లో దుమ్ము పడుతూనే ఉంటుంది, వాళ్ళు దులిపేసుకుంటూనే ఉంటారు, అలాంటిది ఒక్కసారి దుమ్ము పడితే చూడు ఇలా బెడ్కి అంకితం అయిపోయాడు అనగానే ఏంటే నా కొడుకు అలా పడుంటే నీకు నవ్వొస్తుందా అంటూ దాత్రి చెవులు మెలేసింది వసుంధర. ఆడపిల్లలు కూడా మరీ ఇంత సెన్సిటివ్గా ఉండరు అత్తా, నీ కొడుకు మరీ సెన్సిటివ్గా ఉన్నాడని ధాత్రి మళ్ళీ ఇంకొకసారి నవ్వడంతో నవ్వింది చాలులే బాగా నవ్వుతున్నావు కానీ పదా నోరు మూసుకుని అంటూ ధాత్రిని తీసుకుని వెళ్ళిపోయింది వసుంధర. దక్ష ఇంట్లోకొచ్చి స్కూటీ పార్క్ చేసి లోపలికి రాగానే వచ్చేసావా, కాఫీ తీసుకొస్తాను, వెళ్ళి స్నానం చేసిరా అని మహాలక్ష్మి చెప్పడంతో నాకిప్పుడు ఏమీ వద్దమ్మా, బాగా తలనొప్పిగా ఉంది అని చెబుతూ రూమ్లోకి వెళ్ళడంతో తలనొప్పిగా ఉంటే కాఫీ తాగితే తగ్గిపోతుంది, అది సరే మళ్ళీ ఏమైంది, మొహం ఎందుకంత డల్గా ఉందని మహాలక్ష్మి అడిగేసరికి ఏమీ లేదమ్మా కొంచెం నీరసంగా ఉంది అని చెప్పి గదిలోకి వెళ్ళి స్నానం చేసి అలాగే బెడ్ మీద పడుకుని ఏడుస్తూనే కళ్ళు మూసుకుంది దక్ష. తనకి కావాల్సిందే జరుగుతోంది, తను ఏదైతే జరగాలి అనుకుంటుందో అదే జరుగుతోంది, కానీ తనకి ఎందుకు ఇంత ఏడుపు వస్తుంది తనకి అర్థం కావడం లేదు, ఎందుకు తన గుండె తట్టుకోలేకపోతుంది, ఎందుకు తనకి దక్కాల్సింది మరొకరికి దక్కుతోంది అంటే ప్రాణం అల్లాడిపోతుంది, ఎందుకు ఇంత శూన్యంలాగా అనిపిస్తోంది, ఎంత ఆలోచించినా తన ప్రశ్నలకి తనకి ఎంతకీ సమాధానం దొరకట్లేదో ఏమీ అర్థం కాగా ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఎవరో డోర్ ఓపెన్ చేసినట్టుగా అనిపించడంతో వెంటనే కళ్ళు తుడుచుకుని కళ్ళు మూసుకోవడంతో దక్ష దక్ష అంటూ తల్లి గొంతు వినిపించడంతో నీరసంగా కళ్ళు తెరిచి చూడ్డంతో ఏమైందే, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దాంతో తల్లి ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తూ ఎందుకమ్మా, అసలు ఎందుకు వసుంధర ఆంటీ వాళ్ళు వచ్చి సంబంధం అడగగానే మీరు ఒప్పుకున్నారు, మీ స్థాయికి మా స్థాయికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, మీరే కోరొచ్చినా కూడా మా స్థాయి మర్చిపోయి మేము సంబంధం కలుపుకోవాలి అనుకోవట్లేదని ఎందుకు చెప్పలేదు,
అలా చెప్పకుండా ఈరోజు నా బాధకి మీరెందుకు కారణం అవుతున్నారు అని ఏడుస్తూ అడిగింది దక్ష. దక్ష, ఎందుకే అలా ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైపోయిందని? ఈ పెళ్ళి ఆపుకోవడం పూర్తిగా నీ చాయిస్. నువ్వు ప్రేమించే మనిషిని కాదనుకోవడం కూడా పూర్తిగా నీ చాయిస్. ఇక్కడ ఎవరూ కూడా నీ మీద కావాలని పగబట్టి చేసింది ఏమీ లేదు. పోనీ వసుంధర గారితో మాట్లాడమంటావా? మీ ఇద్దరి పెళ్లి చేయడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు అనగానే దక్ష లేచి కూర్చుని పిచ్చి పిచ్చిగా మాట్లాడకమ్మా. ఆయన చనిపోతారని తెలిసాక కూడా నువ్వు మళ్ళీ ఎలా అడుగుతావు అని అడిగింది. నీకు పిచ్చి పట్టిందే, నిజంగానే నీకు పిచ్చి పట్టింది. పెళ్లి చేసుకోమంటే ఆయనకి ఏదో అయిపోతుందని ఏడుస్తావు. పోనీ అలా ఏమైనా సంతోషంగా ఉన్నావంటే ఇలా కూడా ఏడుస్తున్నావు. మరి ఇంకా మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగింది మహాలక్ష్మి. దక్ష బాగా ఆలోచించి నేను ఇక్కడి నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతానమ్మా అనగానే నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎక్కడికి వెళ్తావు అని అడగడంతో వైజాగ్లో బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనగానే అవును మీ బాబాయ్ రా రంగమ్మ అంటూ హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం వచ్చి 2 రోజులు ఉంటామని చెబితేనే ఎంత ఖర్చు అయిపోతుందోనని ఏడుస్తారు మీ పిన్ని బాబాయ్. నువ్వు ఎవరూ దొరకనట్టు పోయి వాళ్లతోనే ఉంటానని అంటున్నావు. ఇంతకంటే ఇక్కడ ఏడుస్తూనే ఉండు అని అంది. నేను ఏడవడం చూసి నీకు నాన్నకి సంతోషంగా ఉంటుందేమో కానీ నా వల్ల మాత్రం అవ్వట్లేదమ్మా. ప్లీజ్ నేను వెళ్తాను అని రిక్వెస్ట్ చేయడంతో నీ ఇష్టం, మీ నాన్నతో ఏమైనా మాట్లాడుకో అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది. దక్ష ఏదో నిర్ణయానికి వచ్చినట్టు వెంటనే రిజిగ్నేషన్ టైప్ చేసేసి తన ఆఫీస్కి మెయిల్ చేసేసి రమ్యకి కూడా తను తీసుకున్న డెసిషన్ గురించి చెప్పి వైజాగ్లో ఏమైనా కంపెనీలు ఉన్నాయేమోనని చెక్ చేసి తన ఎక్స్పీరియన్స్కి సూట్ అవుతుంది అనుకున్న కంపెనీకి వెంటనే రెజ్యూమ్ పంపించి జాబ్ కోసం అప్లై చేసింది. చాలాసేపు రెస్ట్ తీసుకున్న కర్ణ ఆఫీస్ వర్క్ ఉండడంతో ల్యాప్టాప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి కూర్చోవడంతో చల్లని గాలి అతని మేనుని తాకి పలకరించడంతో అప్పటి వరకు ఉన్న చిరాకు కొంచెం మాయమైనట్టుగా అనిపించేసరికి వర్క్ చేద్దామని ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే తన మొబైల్ రింగ్ అవ్వడంతో అది తన మేనేజర్ దగ్గర నుంచి అయ్యేసరికి కాల్ రిసీవ్ చేసుకున్నాడు. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనగానే చెప్పు అనగానే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనగానే ఎందుకు నోరేమైనా పడిపోయిందా? బాగానే మాట్లాడుతున్నావు కదా, చెప్పు అనగానే మేనేజర్ బుర్ర గోక్కుంటూ మేడం గారు మన కంపెనీకి జాబ్ అప్లై చేశారు సార్ అనగానే ఏ మేడం గారు గురించి చెప్తున్నావు నువ్వు అన్నాడు వెటకారంగా. దక్ష మేడం గురించి సార్ అనగానే వాట్, తన మన కంపెనీకి ఎందుకు అప్లై చేస్తుంది అనగానే నిజం సార్, వైజాగ్లో ఉన్న మన స్టీల్ కంపెనీకి తను అప్లై చేసింది. కావాలంటే అప్లికేషన్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను చూడండి అంటూ 2 నిమిషాల్లో అప్లికేషన్ డీటెయిల్స్ పంపించడంతో అదంతా చెక్ చేసి కర్ణ బాగా ఆలోచించి మీరేమనుకుంటున్నారు, దాని ఎక్స్పీరియన్స్ సరిపోతుందా అనగానే సరిపోతుంది సార్, తను వర్క్ చేయగలిగే పోస్ట్కి అప్లై చేశారు అండ్ మేడం గారి ఎక్స్పీరియన్స్ కూడా సరిపోతుంది అనగానే కర్ణకి ఒక సర్కాస్టిక్ స్మైల్ పెదవుల మీదకి రాగా అయితే వెంటనే సెలెక్ట్ చేయి అని చెప్పడంతో సార్ మరి మీ పెళ్ళి మేడం అక్కడ ఉంటే ఎలా అనగానే అదంతా నీకెందుకు అని అన్నాడు కర్ణ. మేనేజర్ సరేనంటూ ఫోన్ పెట్టేసి తన పనిలో తనుంటే కర్ణ వెంటనే ల్యాప్టాప్ పక్కన పెట్టేసి కిందకొచ్చి మామ్ డాడ్ అని పిలవడంతో ఇద్దరు కొడుకు వైపు చూడగా వైజాగ్ స్టీల్ కంపెనీని ఇప్పుడు ఎవరి అండర్లో ఉంచారు అనగానే ఉన్నాడు కదా నీ బెస్ట్ ఫ్రెండ్, నువ్వు సెలెక్ట్ చేస్తేనే అతన్ని మేనేజింగ్ డైరెక్టర్గా ఉంచాను. పర్లేదు, ప్రాఫిట్స్ బాగున్నాయి, నమ్మకంగా ఉంటున్నాడు అనగానే ఇకపైన వాడు ఈ బ్రాంచ్ చూస్తుంటాడు, నేను వైజాగ్ వెళ్తాను అని అన్నాడు కర్ణ. వాట్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు అని విశ్వనాథ్ అయోమయంగా అడిగేసరికి నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను అండ్ దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పి వెళ్ళిపోవడంతో వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అని అన్నాడు విశ్వనాథ్. వసుంధరకి ఏదో అనుమానం వచ్చి కాసేపు ఆలోచించి వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేసి మహాలక్ష్మి, దక్ష ఏం చేస్తుంది అనగానే దానికి పిచ్చి పట్టింది అనగానే ఏమైంది మహాలక్ష్మి అనేసరికి ఇక్కడ ఉంటే మీ అబ్బాయి బాగా గుర్తొస్తున్నాడని వైజాగ్లో ఉన్న మా మరిది ఇంటికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. రిజిగ్నేషన్ లెటర్ కూడా పంపించేసి వేరే ఏదో కంపెనీకి అప్లై చేశానని చెప్పింది అనగానే ఏ కంపెనీకి అప్లై చేసిందో నేను అడిగానని డౌట్ రాకుండా ఒకసారి అడుగుతావా అని అడిగింది వసుంధర. ఎందుకు అని మహాలక్ష్మి అయోమయంగా అడిగేసరికి
ముందు చెప్పింది చెయ్యి మహాలక్ష్మి అనగానే ఒక్క నిమిషం అంటూ మొబైల్ చేతిలో పట్టుకుని దక్ష దగ్గరకొచ్చి అన్నట్టు ఏదో కంపెనీకి అప్లై చేశాను అన్నావు, ఏంటా కంపెనీ అని అడగడంతో ఎందుకు అని అడిగింది దక్ష. మీ పిన్నికి చెప్పడానికి అని మహాలక్ష్మి కవర్ చేయడంతో కేవీ స్టీల్ ఇండస్ట్రీస్ అనగానే సరే అంటూ బయటకొచ్చి విన్నారు కదా వదిన అనగానే వసుంధర నవ్వుకుంటూ తల పట్టుకొని అందుకేనా వీడు సడన్గా అక్కడికి వెళ్తానని పట్టుపట్టాడు అనగానే ఏమైంది వదిన అనేసరికి దక్ష అప్లై చేసింది మావాడి కంపెనీకే, అప్లికేషన్ వీడికి వచ్చినట్టుంది, వీడు ఇప్పటికిప్పుడు వైజాగ్ వెళ్తాను అంటున్నాడు అనగానే కానీ తను కర్ణబాబు ఆలోచనల నుంచి బయటపడడానికి వైజాగ్ వెళ్తుంది వదిన, మళ్ళీ అబ్బాయి అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని అంది మహాలక్ష్మి. ఒక తల్లిగా నీ తాపత్రయం నాకు అర్థమవుతోంది మహాలక్ష్మి, కానీ దేవుడు ఎవరికి జత చేయాలో అప్పుడే రాసుంటాడు కాబట్టి మనం నిమిత్త మాత్రులుగా చూస్తూ ఉండాలి, కానీ ఏదో అయిపోతుందని భయపడకూడదు. సరేలే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నువ్వు మాత్రం ఆ కంపెనీ కూడా మాదే అని ఎట్టి పరిస్థితుల్లో నీ కూతురికి తెలియనివ్వకూడదు అనగానే సరే వదిన అంటూ ఫోన్ పెట్టేసింది మహాలక్ష్మి. ఫోన్లో ఎవరమ్మా అని దక్ష అడిగేసరికి వసుంధర వదిన అనగాని ఏంటి అని దక్ష షాక్ అవ్వడంతో అదేనే మీ పిన్ని మాట్లాడి పెట్టేసిన తర్వాత నువ్వెలా ఉన్నావో కనుక్కోవడానికి వసుంధర గారు ఫోన్ చేశారు, మీ ఇద్దరు పెళ్లి చేసుకోకపోతే మేమిద్దరం మాట్లాడుకోకూడదా అనగానే అలా అని నేనెప్పుడన్నాను అని చెప్పి వెళ్ళిపోయింది దక్ష. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత ఆ రోజు నైట్ తల్లి తండ్రి తమ్ముడు చెల్లెలతో కలిసి భోజనం చేసి వాళ్ళని పట్టుకుని ఏడవడంతో ఇంత బాధపడుతూ వెళ్ళిపోవడం ఎందుకక్క, మాతో ఉండొచ్చు కదా, నీకు ఈ బాధ కొన్ని రోజులు, ఆ తర్వాత బావగారిని మర్చిపోతావు అని దక్ష తమ్ముడు చెప్పడంతో అదంత సులభం కాదురా, నువ్వు అన్నట్టు మర్చిపోతే నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఉదయాన్నే త్వరగా ట్రైన్కి వెళ్ళిపోవాలని వెళ్ళి పడుకుంది దక్ష. మర్నాడు ఉదయాన్నే అటు కర్ణ కారు ఇటు దక్ష ట్రైన్ ఒకేసారి కదిలాయి. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కర్ణ కారులో కావడంతో దక్ష కంటే కొంచెం ముందుగా వెళ్ళిపోతే దక్ష సాయంత్రానికి వైజాగ్ చేరుకోవడంతో రైల్వే స్టేషన్కి వచ్చిన బాబాయ్ దగ్గరికి వెళ్ళింది దక్ష. ఎలా ఉన్నారు బాబాయ్, పిన్ని బాగుందా అని అడగడంతో బాగున్నానమ్మా, అందరం బాగున్నాం, పదా వెళ్దాం అంటూ లగేజ్ తీసుకుని బయట ఆగి ఉన్న స్కూటర్ స్టార్ట్ చేయడంతో దక్ష వెనుక వైపు కూర్చుంది. 1 గంట తర్వాత ఇంటికి చేరుకోవడంతో దక్ష వాళ్ళ బాబాయ్ లగేజ్ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తూ దక్ష వైపు చూసి రామ్మ అక్కడే ఆగిపోయావేంటి అంటూ లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళాక కిచెన్లో నుంచి వచ్చిన వాళ్ళ పిన్ని దక్ష వైపు చూసి ఎలా ఉన్నావు దక్ష అని దక్ష రావడం ఏమీ నచ్చకపోయినా కూడా ఏదో నవ్వుతూ పలకరించాలి కాబట్టి నవ్వుతూ పలకరించడంతో బాగానే ఉన్నాను పిన్ని, మీరెలా ఉన్నారు అని అడగడంతో ఏదో అలా ఉన్నానులేమ్మా, మీ బాబాయ్ జీతానికి ఎదుగు లేదు బొదుగు లేదు అని వెటకారంగా చెప్పడంతో ఇబ్బందిగా చూసింది దక్ష. మమ్మీ బూస్ట్ అంటూ దక్ష బాబాయ్ కూతురు యమున బయటికి రావడంతో ఎలా ఉన్నావు యమున అని అడగడంతో ఆశ్చర్యంగా యమున ఎదురుగా ఉన్న దక్ష వైపు చూసి నువ్విక్కడేం చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడగడంతో మీ అక్క ఇంకా ఇక్కడే ఉండిపోవడానికి వచ్చిందంట అని వాళ్ళ పిన్ని పళ్ళు కొరుకుతూ చెప్పేసరికి వాళ్ళ పిన్ని వైపు చూడ్డంతో మొహం మార్చి నవ్వుతూ చూసింది వాళ్ళ పిన్ని. యమున సరే అంటూ ఏమీ మాట్లాడకుండా టీవీ చూస్తూ ఉండడంతో దక్షకి ఏదోలా అనిపించిన కర్ణ ఆలోచన నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఇంతకంటే మార్గం లేకపోవడంతో బాబాయ్ నేను ఎక్కడుండాలి అని అడగడంతో యమున రూమ్లో ఉండమ్మా అని చెప్పాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇది ఈరోజు ఒకటే పార్ట్ వస్తుంది, టైం లేక ఒకటే పార్ట్ కొంచెం పెద్దగా రాశాను, రేపు మార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ సారీ.